భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భగవద్గీతా కించిదధీతా భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా గంగాజలలవ కణికా పీతా భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా సకృదపియేన మురారీ సకృదపియేన మురారి సమర్చా సకృదపియేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన చర్చా క్రియతే తస్య యమేన చర్చా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. 20వ శ్లోకానికి అర్థం: ఎవరైతే కొంచెమైనా భగవద్గీత చదివినా, కొద్దిగా అయినా గంగాజలం త్రాగినా, ఒక్కసారైనా మురారిని పూజ చేస్తారో వారికి యమరాజుతోటి వాగ్వితము ఉండదు. కనీసం ఒక్క శ్లోకం భగవద్గీతలో చదివి పాటిస్తారో మిగతా విలువలు భగవద్గీతలో చెప్పినవన్నీ కూడా అవంతా అవే మనకి అవగతం అవుతాయి. మనము భగవద్గీత చదివి వాటిని పాటించి వస్తే కనుక మనకి వైరాగ్యము అపహాస్యము వలన అలవడతాయి. వాటి వలన మనకి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందము కలుగుతుంది, ఎంతో మనశ్శాంతి వస్తుంది. అదే ప్రాపంచిక విషయాలు ఎప్పటికీ కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. గంగాజలము కొద్దిగా తాగినా, ఒక్కసారి మునిగినా చాలు, మనలోని భయము క్రోధములు అలాంటివి అవన్నీ పోయి మనలో మార్పు వస్తుంది. విష్ణువును ఒక్కసారి పూజ చేసినా చాలు, భక్తి శ్రద్ధలతో భగవంతుని ఎందు నమ్మకము కలుగుతుంది. వారికి శ్రద్ధాభక్తులు ఎంతో అవసరము. వారికి మృత్యువు అంటే భయము ఉండదు. చూసారు కదా మన ఇంద్రియ ఎలా నిలిచిందో, ఎంతకి భయం అనేది ఉండనే ఉండదు. ఈ రకంగా మనకి శంకరాచార్యుల వారు భజగోవిందం చేయండి, భజగోవిందం చేయండి, చేస్తే కనుక మనకి మనశ్శాంతి వస్తుంది. మృత్యువులో మనకి ఇవే ఆదుకుంటాయి, కానీ వేరే ఎవరు ఆదుకోరు అని శంకరుల వారు మనకి వివరిస్తున్నారు.